కాకినాడ రూరల్ పండూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. రబీ సీజన్లో ఇచ్చే యూరియా పంపిణీ కార్డులు, యూరియాను రైతులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారని చెప్పారు. చూపించాలని మా తాపత్రయం. మా దగ్గర కొత్త సగం ఏరియా అర్బన్ అయిపోయింది, సగం ఏరియా రూరల్ అయిపోయింది. కాబట్టి ఉన్న రూరల్ ఏరియాలోనే మాక్సిమం రైతులు చేయాలని. ఎవరైనా ఎలక్షన్ మేలో అయింది, జూన్లో కదా రిజల్ట్స్ వస్తా, జూన్లో రిజల్ట్స్ వచ్చాయి. ఈ గ్యాప్ లో అందరూ కూర్చుని ఒకసారి అనుకున్నాం, నగ్గుమో మనకు తెలియదు, ఇంత సునామీ గురించి కూడా తెలియదు. కాళ్ళ చదువుదాం చెప్పాం కదా. ఇప్పుడు తవ్వలేదనుకో, జూన్లో నగ్గినా కూడా వర్షాలు తవ్వలేము. ఇప్పుడు తవ్వేద్దామని చెప్పారు, తవ్వేశాం. ఆ తవ్వేయడమే ఒక ఎకరం కూడా మొలకుండా మనం కాపాడింది. అది ఈ వేదిక మీద వాళ్ళందరూ దాంట్లో భాగస్వామి. అలాగా లాస్ట్ టైం యూరియా కొరత అని లేనిపోని హంగామా చేసి, ఎక్కడో తెలంగాణలో యూరియా కొరత వచ్చి ఆ పరికమాల్లో లేదు సరిగ్గా చేయలేకపోతే ఆ బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పరికమాల టీవీలో 2-3 టీవీలు దాన్ని అదే పని పచ్చ టీవీలు చూపించి క్యూలో నిల్చున్నారు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఈ ఊర్లో ఎవరన్నా ఎరువు దొరక బాధపడ్డారా చెప్పండి? అలాగే ఏ ఊర్లోనే బాధపడలేదు. ఎందుకంటే లాస్ట్ టైం 640 టన్నులు కాకినాడ రూరల్లో 7 గ్రామాల్లో 5 గ్రామాల్లో వ్యవసాయం చేస్తుంటే 5 గ్రామాలకు తెచ్చాం. అలాగే 1700 టన్నులు కరప తెచ్చాం. ప్రతి బస్తా ప్రతి రైతుకి అందేటట్టు చేశాం. అట్లాగే ఈసారి ప్రపోజల్స్ 2300 కరపకు పెట్టాం, 620 మెట్రిక్ టన్స్ ఇక్కడ రూరల్కి పెట్టాం. మొత్తం 2920 మెట్రిక్ టన్స్ పెడితే ఆల్రెడీ 222 టన్నులు కరపలో దింపాం, 40 టన్నులు ఇక్కడ దింపాం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవాళ రేకు వస్తా ఉంది. రేకు వస్తే ఇక్కడ 160 టన్నులు మళ్ళీ కాకినాడ రోడ్లో దిగుతుంది. మిగిలిన బ్యాలెన్స్ టన్ను అక్కడ దిగుతుందండి. 560 టన్నులు కరపలో దిగబోతా ఉంది. ఎరువు గురించి ఎవరు బాధపడక్కర్. నెక్స్ట్ ఈ కార్డు ఎందుకు పెట్టారు? మామూలుగా సొసైటీ ఉంటుంది కదా, ఆర్కే సెంటర్ ఉంటుంది కదా, అందులో ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ ఇన్ని ప్రొసీజర్ లేదు. ఇది మీ క్షేమం కోసం, మీ అందరి క్షేమం కోసం. ఎందుకంటే ఎకరానికి ఎవరిని అడిగినా తెలుస్తుంది, భూమిని బట్టి 2.5 నుంచి 3 దాకా బస్తాలు అవసరం అవుతుంది. అంతకు మించి పట్టుకెళ్ళాడంటే దేని గురించి పట్టుకెళ్ళినట్లు లెక్క. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.